నా జీవితంలో సమాధానం లేదు, నా కుటుంబంలో ఐక్యత లేదు, నా కుటుంబంలో రోగాలు, రస్టు, మాలిన్యం మస్ట్. అవును ప్రభువా, నేను కడగబడడానికి రెడీగా ఉన్నాను, నేను దేవుని చేతిలో చేయి వేయడానికి రెడీగా ఉన్నాను, దేవునితో ఐక్యపరచబడటానికి రెడీగా ఉన్నాను వారు అన్నవారు ఎవరైనా ఉంటే, మీ హృదయాల్లో దేవుని వాక్యపు తాకిడి ఉంటే, దేవుడు మిమ్మల్ని గద్దించినట్లు అనిపిస్తే, దేవుడు మిమ్మల్ని కదిలిస్తే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందగోరిన వారైతే, దేవుడు అనుగ్రహించిన రక్షణ మీరు పొందగోరిన వారైతే, మీరెవరైనా సరే మీరున్న స్థలాల్లో మీ చేతి చూపించండి, మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ఇంకా ప్రభుకు హృదయం ఇవ్వనివారు, దేవునికి దూరంగా ఉండేవారు, వ్యర్థపు ఇష్టమైన పాపపు ఇష్టమైన బ్రతుకుతున్నవారు, లేకపోతే ఇంకా దేవునితో సరైన సంబంధం లేనివారు, అయ్యా నాకు దేవుడి గురించి తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను, ఈ దేవునితో నా జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను అనుకున్నవారు ఎవరైనా ఉంటే మీ హస్తాన్ని ఎత్తి చూపించండి, మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నువ్వు కూర్చొని వాక్యం వింటున్నావేమో, నీకు వందనాలు, దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు ఏదైనా పని చేసుకుంటూ వాక్యం వింటున్నావేమో, వందనాలు, దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు ఏ ఆనందాన్ని పోగొట్టుకున్నావో, ఏ సంతోషానికి దూరంగా ఉన్నావో, ఏ సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను నీ పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం అంటే దేవుడు ఆ గొప్ప సమాధాన స్థితిలోనికి నిన్ను తేవాలి. ఇంకా ఎవరైనా ఉంటే మీ హస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ఒకవేళ దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసు నాయనా, నాకు మీరు కావాలి, నా వెండి బంగారాలు అడగని దేవుడు, నన్ను మాత్రమే అడిగిన దేవుడు, నన్ను బాగు చేసే దేవుడు. అవును, రోగం వచ్చినోడికే వైద్యుడు కావాలి. నాలో ఒక రోగం ఉంది, అది పాప రోగం. ఆ రోగానికి మందు ఈ భూమి మీద ఎవరూ వేయలేరు. ఆ పాపాన్ని తీసివేయగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తు వారి రక్తానికి మాత్రమే ఉంది. యేసునైనా నా కొరకు ఈ భూమి మీదకి వచ్చారట, రక్తం కార్చారట. ప్రభు దేవుని కృప నీకు తోడుగా ఉన్నప్పుడే, దేవుడు కార్చిన రక్తం నీ కొరకే నువ్వు తెలుసుకుంటే, ఆయన కృప నీకు అర్థమైతే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే మంచి తరుణం. ఒకవేళ ఈ దినమే చివరి దినమైతే, ఈ సమయమే చివరి సమయం అయితే, ఈ మాటలు ముందు రోజుల్లో నీకు దొరకకపోవచ్చు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుని మాటలు నీకు వినపడుతున్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానించు. ఇంకా ఎవరైనా ప్రభువుకు మా హృదయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుతో మా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాం, యేసుక్రీస్తు వారిని మా హృదయాంతరంగాలకు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నవారు ఇంకెవరైనా ఉంటే ప్రభుతో మీరు చేసుకునే ఒడంబడిక మీ హస్తాన్ని కనిపించేలాగా చూపించండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా ఒకవేళ దూరంగా ఉండి వింటే, నువ్వు దేవునితో నిబంధన చేసుకో, ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నా కుటుంబాన్ని నడిపించు, సంపూర్ణ రక్షణాత్మతో నన్ను నింపు అని నువ్వు ప్రార్థన చేసుకో. దైవజనులు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుకుందాం, దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ సమయంలో మా మధ్య గారు ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇస్తారు. దయచేసి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. బీడేవిడ్ గారిని వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన. ప్రియమైన తండ్రి, కృపగల రాజా, మీ పాదాలకు స్తోత్రాలు. మా బ్రతుకులో మరొక దినాన్ని అనుకూలించేసి ఈ రీతిగా ఉదయకాల సమయంలో ఆ స్థలాల్లో సమకూడి మీరు స్తుతించి, ఆరాధించి, కీర్తించి, ఘనపరచడానికి కృపకై స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఉప్పరపాడు గ్రామాన్ని మీరు ప్రేమించి, పాపం వల్ల వచ్చే జీతం మరణమని, అది నిత్య నరకమని, అక్కడి మానవ వేదనని, అట్టి దుస్థితి నుంచి ఉప్పరపాడు గ్రామంలో శేషించిన జనాంగాన్ని కూడా విడిపించడం కొరకై ఈ గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి మీరు చూసిన కొరకై స్తోత్రాలు. జనాలు ఈ కూడికై ప్రార్థించిన పెట్టిన అందరి పక్షంగా మీకు నడిపిస్తున్నాం. కనుకరించి దాన్ని పాలించండి. పాటల ద్వారా మేము మహింపరచాల్సిన కొరకై స్తోత్రాలు. వాక్యమైన దేవుడుగా మీ మెల్లైన చల్లని స్వరంతో
ఒక్కొక్కరిని సంధిస్తూ వచ్చారు. విత్తబడిన వాక్యాలతో మీరే నీరు కట్టి ఫలింప చేయండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ప్రతి వాడు నశింపకనిచ్చే దేవుని పొందినట్లు ఆయన అనుగ్రహించినట్లుగా దయగల రాజా ప్రేమ తండ్రి, లోకమంతా రక్షింపబడాలని నీకు ఒక్కడైనా నీ ప్రియ కుమారుని మా కొరకై ఆ కలువరి శిలలో బలిగొని ఆ బలి ద్వారా వచ్చిన రక్త ప్రోక్షణ మా విమోచనంగా చెల్లించి మీరు మాకు ఇచ్చిన విడుదల కొరకై స్తోత్రాలు. అయితే ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చినటువంటి వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించేసిన దేవుడుగా ఇప్పుడు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకున్న విన్నటువంటి లేఖన భాగం ఎప్పుడు కాకున్నట్టుగా ఆ హృదయాల మీద మీరే ముద్రించండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చిత్తమైన లేఖన భాగాల గురించి ఒక్కొక్కరికి ఆలోచించడానికి కావాల్సింది సమయాన్ని అనుగ్రహం చేయండి. మీరే ఒక్కొక్కరితో మాట్లాడండి. మరి పాపాన్ని గురించి దయగల చెప్పబడుతుంది, దానికి కావాల్సిన శాపాన్ని గురించి ఆలోచించడానికి దేవా నీ యొక్క చిత్తానుసారం దుఃఖాన్ని రక్షణార్థమైన మారు మనసును ఒక్కొక్కరి పక్షంగా కోరుకుంటూ రక్షింపబడినటువంటి వారు నశించిపోతున్న ఆత్మల కొరకై భారం కలిగి వారి కొరకై ప్రార్థించడానికి ప్రయాసపడటానికి వారికి నేర్పండి. ప్రభునందు వారి ప్రయాస వ్యర్థం కాదని కథలకాస్తులై ముందు కొనసాగాలని చూసుకోండి. ప్రత్యేకించి ఏర్పడుతున్న దాసుని వారు బలపడి వాడుకున్నారు. మీరు బిడ్డలు ఆయా వీధుల్లో మీరు మాత్రమే ప్రభుని పాపల రక్షకుడిని పరలోక మారానికి మార్గమని ఎలుగెత్తి చాటానికి కొరకై స్తోత్ర. బలహీనమైన ఘటాలు మీరు బలపడి వాడుకున్నారని విశ్వసిస్తూ ప్రభునందు వారి ప్రయాస వ్యర్థం కాదని గుర్తెరిగి ఇంకా ముందు కొనసాగాలంటే కోరిక పెట్టి దాన్ని పాలించినాను. దేవా, ఈ కోరికల కొరకై గత 10 దినాలుగా ప్రార్థించిన బిడ్డలందరి పక్షంగా మీకు కోరుకుంటారు. స్థానిక ఇచ్చిన సంఘ సహవాసాన్ని సహిశ్వాసను విశ్వాస కుటుంబాలని రక్త ప్రకటన తెచ్చుకుంటూ ప్రతి ఎక్కడా మీ మహిమలో తీర్చుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకించి వాతావరణాన్ని లైట్ను విశ్వాసాన్ని తీసుకొని మీ మహిమ కొరకై వాడు విధానాన్ని బట్టి కుటుంబంగా చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారును మా కొరకై త్వరలో తిరిగి రండి. యేసు అత్యంత కృప కలిగిన శక్తి కలిగిన మహిమలను ప్రార్థించి మీకు వినతో ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల ఇప్పుడు సదాకాలం కూడొచ్చిన మనకందరికను ప్రత్యేకించి దూర సంఖ్యల ద్వారా ఎంతమంది తినవారందరికీ నిత్యము తోడైని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మన మధ్యకి వచ్చి వాటిని ఇచ్చిన చక్రవర్తి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అనిల్ గారు వచ్చి కొన్ని ప్రకటన చేస్తారు. గమనించవలసిందిగా కోరుతున్నాను. మహాకృపను బట్టి అనేక దినాలుగా దేవుని శరణాల్లో ఆజ్ఞ చేసి ఇవాళ రేపు 2 దిన గ్రామంలో సత్యవాక్యాన్ని వినిపించి సత్యము స్వతంత్రులుగా చేసిన వారు దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో చేర్చబడాలని ఆకాంక్షతో ఈ 2 దినాల ప్రత్యేకమైన స్మార్ట్ కుర్కులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమంగా నేటి దినాన అద్భుతమైన సత్యాన్ని అద్భుతమైన మాటల్ని దేవుడు ఇచ్చిన ఆయన గొప్ప సత్యాన్ని గ్రహిస్తూ కొంతమంది
తమ అంగీకారాన్ని తెలిపి లేదు, అయిపోయింది, రండి. వచ్చినట్లయితే వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ కూడిక అనంతరం. అదేవిధంగా రేపు 7:30 గంటలకి కూడిక, ప్రత్యేకమైన కూడిక ఉంది కాబట్టి అయిపోయిందిలే, 5 నిమిషాలు అయిపోయింది. మిమ్మల్ని అందరినీ రేపు దినానికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రార్థన గమనించండి. ఈ దినం కూడిక ఇంతటితో ముగించబడింది. రికార్డ్ చేస్తా. తమ తీర్మానాలు తెలిపిన వారు ముందుకు వచ్చినట్లయితే వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. సహోదరులు సహాయం చేస్తుందిగా మనం చైర్స్ తీసి అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. చైర్స్ పక్క పెడితే కారు వెనక్కి వస్తుంది. ఆ బండి వెళ్తుందంట. వందనాలే. బాగున్నారా? ఇదే ఓకే. వందనాలమ్మా. బాగున్నారా? బండి ముందు ఇటు పెట్టుకోవాల్సిందే. ఆ బైక్ ఎవరితో తీయండి అయ్యా, బండి వెళ్ళిద్దంట. బాబు